హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దాం, రెండు చేతులు చాపి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఒకసారి మరి ఈ ఏడాది ముగింపులోకి మనం వెళ్ళిపోతున్నాం కనుక ఈ సంఘాన్ని దేవుడు అంతగా ప్రేమించి మరి సిద్ధపాటు యొక్క ఆరాధన నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని మాటలు మీ వద్దకు తేబడినది. అందరికీ తెలిసినటువంటి మాటలే. మరొకసారి ఆ మాటలు మన జీవితాల్లో చక్కగా మనం చూడగలుగుతున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. పౌలు చక్కగా సంఘానికి కొన్ని మాటలు ప్రోత్సహించి సంఘము ఎలాగా వెళ్తూ ఉండాలి, సంఘములో ఎలాంటి ఉద్యమం కావాలని పౌలు చాలా మాటలు హెచ్చరిక ఆయన చేశారు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఈ 9వ అధ్యాయంలో ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ఆయన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు జీవితంలో ఎన్నో సువార్తను ప్రకటన చేస్తూ సేవ ప్రభవిల్లాలి అంటే, సంఘములో గొప్ప పరిచర్య ముందుకు వెళ్ళాలంటే దైవజనుడు సంఘానికి కావలసిన శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఈ 9వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో చెప్తున్నాడు. కొన్ని విలువైన మాటలు దేవుని మందిరములో, దేవుని సంఘములో ఇచ్చే విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘము దేవుని పరిచర్య నిమిత్తము, సేవ నిమిత్తము, స్వార్థ నిమిత్తము, కానుకల విషయంలో పౌలు ఎంతో చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇవన్నీ చెప్పడానికి మనం సమయం లేదు కనుక చాలా విషయాలు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఈ చక్కగా మనం 6వ వచనము 7వ వచనంలో కానీ చూసినట్లయితే కొన్ని మాటలు పౌలు చక్కగా మాట్లాడుతాడు అనమాట. కొంచెముగా విత్తువాడు ఆ కొంచెమనే పంట కోస్తాడు అంటున్నాడు. కనుక సమృద్ధిగా విత్తుతున్న వ్యక్తి ఆ సమృద్ధమైన పంట కోస్తాడు అని చెబుతూ ఏమాత్రం కూడా మనం సొనుక్కో అవసరం లేదు, ఏమాత్రం కూడా బలవంతం కూడా కాదు అన్నాడు. పౌలు ఎంత చక్కగా శ్రేష్టమైన మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ చెబుతూ చక్కగా మీ హృదయాల్లో ఏదైతే నిశ్చయించుకుంటారో, ఒకేసారి దేవుడు మీ హృదయాల్లో ప్రేరేపణ కలిగితే ఆ ఇచ్చే విషయంలో మీ హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటారో దాని ప్రకారంగా మీరు ఇవ్వండి, ఏది మాత్రం బలవంతం కూడా కాదు అని పౌలు ఇలాగ చెబుతూ ఉత్సాహించి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇలాగ విషయాలన్నీ కూడా చెప్తూ పౌలు ఎంత ప్రోత్సహిస్తున్నాడో. సిద్ధపడండి. ఈరోజు కూడా మనం కూడా ఈరోజు యొక్క నెక్స్ట్ రాబోతున్న మరి సాటర్డే కూడా మన పండుగలో కూడా మనం అందరం కూడా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలి. మనం ఏదైతే హృదయంలో నిశ్చయించుకుంటున్నామో, మన హృదయంలో ఏదైతే చేసుకుంటున్నామో పిసినితనంగా కాకుండా ఏదో లేకపోతే ధారాళంగా మీ అనుకున్న ప్రకారంగా మీరు ఇవ్వచ్చు. కానీ పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం చక్కగా కనపడడానికి ఉండాలని దేవుని వాక్యం మనకు ఉన్నది. కాబట్టి ఈ రోజున ప్రభు విషయంలో మనం చక్కగా చూస్తుంటే దేవుని సేవ, దేవుని పరిచర్య కొనసాగించాలంటే ధనము చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజులు బట్టి ధనము అన్నది లేకపోతే ఏమీ కూడా సేవ కూడా ముందుకి వర్ధిల్లేని పరిస్థితులు. కనుక ఈ రోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు మీద ఆధారపడుతున్న మన జీవితాల్లో దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరంలోనికి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ దేవునికి సిద్ధపాటు అన్నది మనం ఈ వారంలో చూడగలుగుతున్నాం. కొన్ని విషయాలు ఈ రోజున ఒక 3 విషయాలు ఈ రోజున నేను ఇచ్చే విషయంలో చెప్పాలని మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. కాబట్టి దేవుని మందిరములోనికి మనం కానుకలు తెచ్చటం వల్ల, దేవుని మందిరంలో కానుక ఇచ్చటం వల్ల ఎటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనం టూగా మనం కొన్ని మాటలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. అందుకే దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు చేసే పనులు కంటికి కనబడవు, చెవి కనబడవు, అది అగోచరమైనటువంటి. పౌలు ఇలాంటి మాటలు చాలా హెచ్చరిక చేశాడు. కానీ ఇచ్చే విషయంలో ఒక చక్కగా పరిశుద్ధుల సేవ పరిచర్య కొరకే నేను ఇది రాస్తున్నాను అని చెప్తున్నాడు. చక్కగా పరిశుద్ధుల యొక్క పరిచర్య జరుగుతూ ఉండాలి. భూమి మీద పరిచర్య జరుగుతున్నప్పుడు సంఘాలన్నీ కూడా ఉద్యమంలోనికి వెళ్ళగలుగుతాయి. చక్కగా సంఘాలు ప్రభవిల్లుతాయి. దేవుని నామం ఎక్కడ ఎరగలేనంటు వారి దగ్గరికి అక్కడ చక్కగా
దేవుని సేవకులను నిలబెడుతూ సంఘాలు కడుతూ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. పరిచర్య ధర్మం ఇది. కనుక భక్తి విషయంలోనూ కూడా మన ధనము కూడా చాలా శ్రేష్టమైనదని దేవుని వాక్యం ఉంది. కనుక భక్తుల యొక్క జీవితాల్లో కొన్ని భక్తులు పాత నిబంధనలు కానీ మనం చూసినట్లయితే చాలా మంది దేవుని సన్నిధికి ఇచ్చట వలన, దేవుని సన్నిధిలో కానుకలు తెచ్చడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవులు పొందుకున్నారో మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒక భక్తుని గురించి ఈరోజు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి భక్తుడు రాజైన హిజ్కియా జీవితంలో చూస్తున్నప్పుడు నిజంగా ఆయన సేవ, ఆయన పరిచర్య చాలా ప్రభవిల్తూ ఉన్న దినాల్లో సేవకులతో ప్రోత్సహిస్తూ, లేవిని ప్రోత్సహిస్తూ, అనేక మంది విగ్రహార్థులైనటువంటి బలిపీఠాలు పగలగొడుతూ తన సేవ పరిచర్యలో, తన రాజు అధికారంలో ఎంతో సేవకులతో కలిసి పనిచేసినటువంటి గొప్ప రాజు చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. రాజు హిజ్కియా చాలా భక్తిపరుడు, గొప్ప రాజుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దావీదు తర్వాత రాజు హిజ్కియా చాలా భక్తిగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ రోజున మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని మందిరములోనికి మనం కానుకలు తెచ్చడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదం ఉందో కొన్ని మాటలు మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతుల గ్రంథము 31వ అధ్యాయము, 2వ దినవృత్తాంతుల గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో చెప్పగా. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములోనికి పౌలు ఎంత చక్కగా దేవుని పరిచర్య గురించి మాట్లాడుతూ దేవుని సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే ఎంత చక్కగా ఇక్కడ చూస్తున్నప్పుడు రాజైన హిజ్కియా ఎంత చక్కని ప్రణాళికలో పెట్టుకున్నాడు దేవుని మందిరాన్ని గురించి. ఈరోజు మన జీవితంలోనూ కూడా ఇలాంటి పరిస్థితి మధ్యలో రాబోతున్న సాటర్డే శనివారం దినాన్న మనం కానుకల పండుగను ఈ సంఘము చేసుకుని చుండగా ఎంత చక్కగా దేవుని మందిరములోనికి నువ్వు కానుకిచ్చుడు ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత దీవెన ఉందో, ఎంత చక్కని మాటలు చూస్తున్నాడు. యెహోవా మందిరంలోనికి జనులను కానుకలను తెచ్చుట మొదలుపెట్టి నుండి మేము సమృద్ధిగా భోజనము చేయుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇచ్చుట్లో ఉన్నంటి గొప్ప శ్రేష్టమైనటి సుగుణం. దేవుని మందిరానికి ఎప్పుడైతే నీ కానుకలను అర్పణములు తీసుకొని మొదలు పెడతావో మనము సమృద్ధిగా ఉండగలుగుతాము, హాయిగా భోజనము చేయగలుగుతామంటండి. ఎంత గొప్ప భాగ్యమో. సమృద్ధి అన్నది ఎక్కడి వస్తుందంటే నీవు ఇచ్చుట ద్వారాగా, దేవునికి నువ్వు అర్పణం ఇచ్చుట ద్వారాగా నీ ఇంట్లో నీ సమృద్ధి ఉంటుంది. అది గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా. సేవకులుగా అయినా సరే, ఎవరైనా సరే దేవుని మందిరములోనికి, దైవ సన్నిధిలోనికి నీ అర్పణములు కానీ దైవ సన్నిధిలోనికి విచ్చుట ద్వారా నువ్వు మొదలు పెడుతుంటే, నువ్వు ప్రారంభిస్తుంటుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంఘాన్ని, నీ దేశాన్ని అయినా సమృద్ధిగా ఉంచగలుగుతాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆశీర్వాదం అండి ఈ రోజున. అది గొప్ప దీవెన. నీకు కలిగి ఉన్న దాంట్లో ప్రభువుకి ఇవ్వడము నేర్చుకోవాలా. ఇచ్చుట వలన సమృద్ధిగా ఉంటావంట. ఇచ్చుట వలన నీకు ఏముందంటే ఆశీర్వాదం తీసుకొస్తాడంట. నరుల కష్టార్జితము అది ఏనాడు ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నువ్వు ఐశ్వర్యంతులుగా ఉండాలంటే, ఈరోజు నువ్వు సమృద్ధిగా ఉండాలంటే, నువ్వు తింటున్న ఆహారంలో కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా ఉండగలుగుతావు. సంవత్సరానికి ఒకసారి మనం చక్కగా కానుకల పండుగ మనం చక్కగా ప్రారంభించుకుంటాం. అది ఎంత గొప్ప మహాభాగ్యమో. దేవుని మందిరములోనికి, దైవ సన్నిధిలోనికి మరి ఇలాగా కానుకలు మొదలు పెట్టినుండంట మేము సమృద్ధిగా ఉన్నామన్నాడు. వారు ఇచ్చే సాక్ష్యం అండి. నేను దేవునికి ఇచ్చటం వలన, నేను దేవునికి ఇవ్వడం వల్ల నేను సమృద్ధిగా ఉండగలుగుతున్నాను అని నీవు నేను కూడా మాట పలకాల. ఈ సంవత్సరం ఇలాంటి భయంకరమైన పరిస్థితి మధ్యలో మనం వెళ్తున్నాం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి మధ్యలోనూ కూడా నువ్వు దేవునికి ఇవ్వడము చాలా అవసరమైనది. నీళ్లు రాబోయే దినాల్లో నా ప్రభు సమృద్ధిగా ఉంచుతాడు. ఏది కొదువ లేకుండా నా ప్రభు నిన్ను
ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు తింటున్న ఆహారాన్ని కూడా దేవుడు అది మిగిలిట్టుగా చేస్తాడంట. మిగలాల మనం తిన్న ప్రతి ఆహారంలోని కూడా మిగిలిట్టుగా సహాయం చేస్తాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చునుగాక. అందుకే చదివిన లేఖన భాగంలోనే ఆ 2 కొరింథీయులు రాసిన పత్రికలోనే ఆ 9వ అధ్యాయంలోనే ఏమండి చక్కగా మనం చూస్తున్నాం. ఎంత చక్కగా అంటే 8వ వచనంలో ఒక మాట చక్కగా పౌలు అదే మాట అన్నాడు. చూడండి ఎంత చక్కగా సమృద్ధి విషయంలో మాట్లాడుతూ, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూడండి ఎంత చక్కగా పౌలు అన్నాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఎలా ఉండాలండి? సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపయు విస్తరింపబడునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా. హిజ్కియా జీవితంలో మనం చూస్తున్నప్పుడు సేవకులతో కలిసి చక్కగా ఈ కృతజ్ఞత అనే అర్పణల విషయంలో, ఈ కృతజ్ఞత అనే కానుక విషయంలో హిజ్కియా జన్మలో చూస్తున్నప్పుడు జనులందరూ కూడా తండోపతండోపులుగా దేవుని మందిరంలోనికి వెళ్ళి వారి కానుకలు ఇచ్చుట ద్వారా మొదలు పెట్టినప్పుడు కండి వారి గృహాలలో సమృద్ధి చూడగలుగుతున్నామంట. వారి గృహాలలో భోజనమును కూడా మిగిలి ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం మనం కూడా అలాగ చేయడం వల్ల మా నీళ్ళు గొప్ప సమృద్ధిలో ప్రభు నింపగలుగుతాడు. పౌలు కూడా అదే చక్కగా అన్నాడు. వీటన్నిటి అందులో కూడా మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము దేవుని కొరకు ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నువ్వు బ్రతిక ఉన్నంత కాలము కూడా దేవుని కొరకు ఉత్తమమైన పనులు దేవుని కొరకు చేయాలా. నిజంగా ఈ సంఘము, నిజంగా నాయకత్వము నిజంగా చూస్తున్నప్పుడు ఒక ఉత్తమమైన కార్యాలు చేయగలుగుతుంది. సంఘము నాయకత్వం ఎంతో చక్కగా ఒక ఉత్తమమైన పనులు చేయగలుగుతున్నారు. రాత్రి పాస్టర్ చెప్తున్నారు, బాబా మరొక దగ్గర కూడా మేము మళ్ళా సంఘము కడుతున్నాము. ఎంత ఉత్తమమైన పని. దేవుని రాజ్యము విస్తరించబడాలా, దేవుని రాజ్యము ప్రభవిల్లాలా. అది దేవుడు మీకు ఇచ్చిన ప్రణాళికలు, అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఉద్దేశమైనది. అందుకే దేవుడు ఈ సంఘాన్ని వాడుకుంటున్నాడు, ఈ సంఘ బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. ఒక ఉత్తమమైన కార్యాలు మనము చేయుటకు సంసిద్ధమై ఉండాలా. అలాగ దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను మీకు విస్తరింప చేయునుగాక. దేవుడు తన కృపను మీ మీద ఇవ్వగలుగుతున్నాడు, తన కృపతో మిమ్మల్ని నింపగలుగుతున్నాడు. మీ సంఘ కుటుంబాలన్నీ కూడా తన కృపతో నింపగలుగుతున్నాడు నా ప్రభు. కనుక ఈ యాత్ర ముగించబోతున్న మన జీవితాల్లో ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. దేని బిడ్డారా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఒక ఉత్తమమైన కార్యాలు చేయడానికి మనం సమసిద్ధమై ఉండాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ రోజున ఈ వర్తమానం ద్వారాగా నీవు నేను కూడా శనివారం జరగబోతున్న ఈ కానుకల పండుల్లోండి నీవు దేవునికి నీవు బలవంతం కాక, సొనుక్కో కాక, నీ హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఈ వర్తమానం ద్వారాగా నీ హృదయంలో దేవుడు ఏదైతే ప్రేరేపణ ఇవ్వగలుగుతున్నాడో ఆ ప్రేరేపణ బట్టి నీ వచ్చే వారము అలాగా నువ్వు కవర్లో తీసుకొని వస్తే దేవుడు నిన్ను ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దీవెనకు ప్రారంభిస్తాడంట, ఆశీర్వాదాలు ప్రారంభిస్తాడంట. నీవు తింటున్న భోజనము ఎప్పుడు మిగిలే ఉంటది, నీ ఇల్లప్పుడు కూడా సమృద్ధిగా ఉంటది. దావీదు అన్నమాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. కృపాక్షేమము మన వెంట రావాలి. అదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఒక ఉత్తమమైన కార్యము దేవుని కొరకు చెయ్యాలి, ఉత్తమ పనులు చేయాలి, ఉత్తమ కొరకు మనము పోరాడాలి, ఉత్తమ కొరకు శ్రమించాలి. దేవుని రాజ్య విస్తరణ కొరకు బిడ్డలారా దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ ఉదయకాలంలో దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటూ, ఆయన ఆత్మ మనలో సంచారం చేస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నిన్ను, నీ సంఘాన్ని దేవుడు ఆశ్రయించడానికి, దేవుడు నీలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకురాని కొరకు, దేవుని పరిచర్య కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు ఒక ఉత్తమమైన అర్పణము ఈ సంవత్సరం అర్పించాలా. అదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అదే దేవుడు మన నుండి
కోరుకుంటున్నాడు. అలా ఉంటేనంట మనం సమృద్ధిగా ఉంటామంట, ఆశీర్వాదిస్తాడు. అది గొప్ప మహాభాగ్యం. అదే 2వ దినవృత్తాంతం 11వ వచనంలో మరొక మాట చూడండి. వారు చేసినప్పటికంటే వారు చేస్తున్న ఆలోచన 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది. హిజ్కియా యెహోవా మందిరములోను కోట్లను సిద్ధపరచవలసి ఉన్నదని ఆజ్ఞవగా వారు వాటిని సిద్ధపరిచిరి. ఎంత రాశి రాగలిగిందో, ఎంత కానుకలు అర్పణలు ఇవ్వగలిగాడు. దేవుని మందిరంలోని కంట చాలేదంటండి. వారు తెచ్చే అర్పణలు, వారు తెచ్చే కానుకలన్నీ కూడా ఏమండి ఎంత చక్కగా వారు ఇస్తున్న ప్రతి భాగములండి కూడా ఆ యొక్క స్థలము చాలేదంట. మన రాజు ఆజ్ఞిస్తాడు, మీరు మళ్ళా సిద్ధపరచండి, స్థలాలు సిద్ధపరచండి. ఎంత గొప్ప భాగ్యమో. ఈరోజున ప్రభుని కలిగిన మన జీవితాల ప్రభు మీద ఆధారపడుతున్న మన బ్రతుకులో దేవుని మందిరంలోనికి అలాంటి గొప్ప ప్రణాళికలు చేయగలిగారు. వారిస్తున్న ప్రతి కానుకలు అర్పణం 10వ భాగం అంతా కూడా అది ప్రతిష్టార్పణగా చేసినప్పుడు లేవీలను వారు దాన్ని దాచగలిగారంట. దేవుని పని నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తం. దేవుని బిడ్డారా, ఈరోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు మీద ఆధారపడుతున్న మన జీవితాల్లోని దేవుని కొరకు మనం అలాగా ఇవ్వడం వల్ల గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన ఉంటాం, కానీ ధనమని రాబోతుకే, ధనం అన్నది రాబోతుకి మనం ఏం చేస్తామంటే కాస్త వెనకంచి వేస్తాం. అది ఒక భాగము. భక్తిలో ఒక భాగం ఏంటంటే దేవునికి ఇవ్వడము. అందుకే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట. ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఎంతో ప్రేమిస్తాడంట. ఎందుకు ఆ మాట అక్కడ అన్నాడంటే, దేవుడు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక మన కొరకు ఇవ్వగలిగాడు ఒక కానుగ్గా. ఆయనే మనకు కానుగ్గా ఈ లోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద కోటానుకోటి దేవదూతలు సెరుపులతో ఉన్నంటి కిరుపులతో 24 గంటలు జీవరాశులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ఆ మహిమ, ఆ తేజస్సు నీ కొరకు నా కొరకు ఒక కానుగ్గా ఆయన భూమి మీదకి రాగలిగాడు. ఎందుకు తెలుసా? మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన భూమి మీద ఒక దరిద్రుడిగా ఈ లోకానికి జన్మించగలిగాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మహాభాగ్యమో, ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా. ఈ పరలోకమైన సింహాసనము, ఈ పరలోకమైన తేజస్సు మహిమతో మనం నింపబడాలా. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. ఈ లాక్డౌన్లో ఎక్కువగా ప్రార్థనలో నేను ఉంటున్నప్పుడు, మరి ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయా కొన్ని స్థలాల్లో వెళ్తున్నప్పుడు, ఎక్కువగా ప్రార్థన గదిలో ఉన్నప్పుడు చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక రోజున చక్కగా తన స్వరను పెట్టి నాతో మాట్లాడుతూ చక్కగా ఏమండి ఆ పరలోకమైన ఒక తేజస్సు చూస్తున్న తెల్లని వస్త్రాలు వేసుకుంటూ చక్కగా దేవుని సింహాసనం మీద ఆసుడైనటి ఆ గొప్ప పరమ తండ్రి ఆ వెలుగును చూడగలిగాను. 3 రోజులు మార్చి 22 నుండి ఏప్రిల్ మే వరకు ఎక్కడ కూడా 3 నెలలు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా లేదు. లాక్డౌన్ నవీన్ పట్నం చేసినప్పుడు ఆ 3 నెలల్లో ఆ బైబిల్ పూర్తి చేస్తూ ప్రార్థన గదిలో ఉంటూ భయంకరమైన పరిస్థితి ఒరిస్సా రాష్ట్రంలో ప్రభు వెళ్తున్న సమయంలో దేవుడు ఆ కాపుదల ఇవ్వగలిగాడు. ఏటి సమయాన్ని అంతా కూడా దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా అలాగా చక్కగా బైబిల్ ప్రార్థన గదిలో ఉంటే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడండి. దేవుని దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడండి. స్వరం వినాలని ఒక ఆసక్తి కావాలి మనకి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో తన కార్యాలు చేస్తాడు. కనుక మొట్టమొదటిగా దేవుని మందిరంలోనికి కానుకలు తెచ్చడం వల్ల ఎంతో సమృద్ధిగా ఉండగలిగారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఏమండి, వారు ఆశీర్వదించబడ్డారంట. వారు తేడ వల్ల కనీసం స్థలం కూడా చాలేదంటండి. అంత అర్పణలు తేగలిగారంట, అన్ని కానుకలు తేగలిగారంట. ఎంత గొప్ప భాగ్యమో! హిజ్కియా జీవితంలో దేవుని సేవ పరిచర్య నిమిత్తము లేవీలు కలిసి నాయకత్వం ఎంత ప్రభావిలగలిగిందో. రాజు అన్ని విషయంలో దేవుని కొరకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. ఈరోజు మనము మన జీవితాల్లోనూ కూడా ఇలాంటి ఉపద్రవమైన సమయంలో ఉన్నప్పుడు, ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యము కొరకు ఒక ఉత్తమమైన కార్యాలు మనం చేయడానికి ఇష్టపడతాం బిడ్డలారా. అప్పుడే దేవుడు మన జీవితంలో తన బలమైన కార్యం చేస్తాడు.
టూకు వెళ్ళిపోదండి. సమృద్ధి గురించి చెప్పాలంటే ఇంకా చక్కగా 36వ కీర్తన 8వ వచనంలో కూడా నా దేవుని మందిరంలో ఉన్నప్పుడంట సమృద్ధిని ఇవ్వగలుగుతారని చక్కగా ఆ 36వ సంకీర్తనలో కూడా ఒక శ్రేష్టమైన మాట కూడా దావీదు సెలవిస్తున్నాడు. 36 చూడండి, ఒక చక్కని మాట అన్నాడండి. 8 నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ఆనంద ప్రభావాలు కూడా దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. సమృద్ధిని ఇవ్వగలుగుతాడు, ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు, ఆనంద ప్రభావాలు కూడా మనకి ఇవ్వగలుగుతాడు. దేవుని మందిరం యొక్క సమృద్ధి. ఈరోజు ఈ సంఘము ఈ దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు, ఈ మందిరంలో నువ్వు ఉన్నప్పుడు, ఈ మందిరంలో నివాసం చేసినప్పుడు నీలో ఆనంద ప్రభావాలు దేవుడు నింపగలుగుతాడు. ఆనంద ప్రభావాలు మనకి ఇవ్వగలుగుతాడండి. ఆనందం ఎక్కడ రాగలుగుతుందంటే నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడే ఆ గొప్ప కార్యాలు చేత దేవుని మందిరంలో నువ్వు కూర్చున్న ద్వారాగా నీలో దేవుడు ఆనంద ప్రభావాలు నింపగలుగుతాడు. ఆనందము నీకు దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవుని ఆత్మ నీలోనికి ఇవ్వగలుగుతాడు. అలాంటి శక్తితో దేవుడిని నింపగలుగుతాడు. బిడ్డలారా, అది ఎంత గొప్ప మహాభాగ్యమో. దేవుని మందిరములోనికి నీవు నీ కుటుంబం సైతముతో వచ్చి దేవునికి తన కానుకలు అర్పించడం వలన, ఇవ్వడం వలన, దేవుని కార్యాన్ని కొరకు, పరిశుద్ధుల కార్యము కొరకు నువ్వు ఇవ్వడం వలన నీకు పరలోకం దేవుడు తన సమృద్ధిని నింపగలుగుతాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. మూడవదిగా ఆనంద ప్రభావాలు నీకు ఇవ్వగలుగుతాడు. ఇది లోకములో ఎవరు ఇచ్చేది కాదు దేవుని బిడ్డలారా. ఇది లోకములో కాదు, ఈ పరలోక సంబంధమైనటి దీవుల్లో వర్షాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమము కలుగుట చూసేదవో, నీ పిల్లలు చూసేదవో. పరలోకమున నా ప్రభు ఇవ్వగలుగుతాడు. బిడ్డ, సమృద్ధి కావాలా? నువ్వు దేవుని మందిరంలోనికి రా. దేవుని బిడ్డ, దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు నువ్వు దేవుని కొరకు, నువ్వు కార్యం కొరకు ఏదైనా ఇవ్వక మొదలు పెడితే నిన్ను సమృద్ధితో నింపుతాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు, ఆనంద ప్రభావాలతో నిన్ను నింపగలుగుతాడు. ఇది మొదటి మాట. పరిశుద్ధుల పరిచయ కొరకు సిద్ధపడండి. దేవుని పరినిమిత్తం కొరకు మీరు ఉత్తమమైన వాటి వరకు ఇవ్వడానికి ప్రారంభించండి. మీ పేర్లు జీవ గ్రంథములో లిఖితం అవుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య నిమిత్తం నివిచ్చిన ఒక శ్రేష్టమైన కానుక తన పరిశుద్ధల పరిచర్య కొరకు వాడబడితే నీ కుటుంబాలు ఎప్పుడు సమృద్ధిగానే ఉండగలుగుతాయి. ఆమేన్. రెండు విషయాల్లోకి వెళ్ళిపోతాం. చాలా విషయాల్లో కానీ మరి సమయం చాలదు కాబట్టి బిడ్డలు మరి ఎక్కువసేపు కూర్చోకూడదు కూడా మనం కాబట్టి రెండు విషయాలు మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక చక్కని మాట మనం చూడగలం. దేవుని మందిరంలోనికి నీవు కానుకలు అర్పించడం వల్ల, ఇచ్చటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడగలుగుతాం. 22వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకనూ సంపాదించుదువు గాక. హల్లెలూయా. రెండోది చూడండి, దేవుని మందిరములోనికి నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే ఎలాంటి. దావీదు జీవితంలో గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఈ మాట రాస్తున్నప్పుడు దావీదు వయసు వృద్ధాపాయంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా మరణ కాలానికి సమీపైపోతున్నాడు. దావీదు దేవుని మందిరం కట్టాలి అనుకున్నాడు, కానీ దేవుడే స్వయాన మాట్లాడు. నువ్వు అనేకమైన యుద్ధములు చేసావు కాబట్టి, నీ చేతులు రక్తముతో నింపబడేది కాబట్టి నీ నుండి నేను దేవుని మందిరం కట్టను, కానీ నీకు పుట్టబోతున్న కుమారుడు ద్వారా నేను దేవుని మందిరాన్ని కట్టిస్తాను. దేవుడు వృద్ధాపాయంలో సొలొమోనుని పిలిచి, కుమారుడా, ఇదిగో నా కష్ట స్థితిలో ఉండి నేను ఎంతో ప్రయాసపడ్డాను. నేను దేవుని మందిరం కట్టాలనుకున్నాను, దేవుని మందిరం నిర్మించాలనుకున్నాను, దేవుని మందిరం కొరకు నేను ఎంతో తృష్ణ కొనుచున్నాను. దేవుని మందిరం విషయంలో దావీదుకున్నట్టు ఎంత శ్రేష్టమైన గుణమండి దేవుని బిడ్డలారా. ఈ వృద్ధాపంలో సొలొమోను పిలిచి మాటను, కుమారుడా, ఇదిగో నేను కష్ట దినములో, ఇప్పుడు మనము కూడా మన భారతదేశము ప్రపంచ దేశం అంతా కూడా ఇప్పుడు ఏమైందంటే కష్ట దినాల్లో ఉన్నాము.
మార్చి 22 నుండి ఈ రోజంతా కూడా లాక్డౌన్ లో ప్రభ వెళ్ళిపోతుంది. కనీసం మనుషులు బ్రతకడానికి కూడా సరైన స్థితి లేని వారు ఉన్నారు. ఒక పూట గడవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండగలుగుతున్నాం బిడ్డలారా. నిరుపేదలైన వారికి ఎంతో మందికి ఆహారం లేని స్థితిలో ఈ రోజు బ్రతకగలుగుతున్నారు. ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. చాలా వైపు ప్రభుత్వాల వైపు చూస్తున్నారు, ధనవంతుల వైపు చూస్తున్నారు. నిరాశ నిస్రోనికి ఈ రోజు భారతదేశం వెళ్ళిపోతుంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనము. ఇలాంటి సమయంలో ఈ కృతజ్ఞత అనే పండుగలు చేసుకోవడం మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి కష్ట దినములో ఇప్పుడున్న మన పరిస్థితులు అలాగ ఉన్నాయి. నిజంగాన ఎంతో మంది యవనస్తులకి జాబులు కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి. దేని బిడ్డారా, ఎంతో ఇండస్ట్రీలు అన్ని బంద్ అయిపోతున్నాయి. కార్మికులు కానీ మేము కనీసము ఎంత గడడానికి చాలా పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేని బిడ్డారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలోనూ కూడా దావీదు అంటున్నాడు అన్నమాట తన కుమారుడా, ఇదిగో నా కష్ట దినాల్లో నేను సంపాదించాను, నేను ప్రయాసపడి సంపాదించాను, నేను కష్టపడి సంపాదించాను కుమారుడా. నా కష్టార్జితం అంతా కూడా, నేను పడిన ప్రయాసం అంతా కూడా ఇదిగో దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడండి. దేవుని మందిరము గురించి, దేవుని మహిమతో నింపబడాలి, ఆ దేవుని ప్రకాశమైన కాంతి మందిరం అంతా నింపబడాలని ఒక కోరిక. నా ప్రజలైన ఇశ్రాయేలు వారందరూ కూడా ఒకే చోట కూడుకొని నా ప్రభుని ఆరాధన చేయాలి, ఘనపరచాలి, మహిమపరచబడాలి, నా బిడ్డలందరూ కూడా దీవించబడాలి. ఒక మంచి కోరిక కలిగి ఉన్నాడు దావీదులో ఉండండి. ఆయన ఇస్తున్న సాక్ష్యము, తన కుమారుని పిలిచి వృద్ధాపాయములో, నా కుమారుడా ఇదో కష్ట దినాల్లో నేను ఉన్నాను. మనమందరం సుఖ దినాల్లో ఉన్నామండి? చెప్పాలమ్మా. ఏ దినాల్లో ఉన్నామండి? చెప్పాలమ్మా. చాలా కష్ట దినాల్లో ఉంటున్నాం మనం. ఇలాంటి దినాల్లోని కూడా దావీదంతా ఎంతో దేవుని మందిరం గురించి ప్రయాసపడ్డాడంటండి, కష్టపడ్డాడంటే. ధనము ఇంకా నీకు కావాలంటే నువ్వు సంపాదించు కుమారుడా. ఎందుకు అంత ఆసక్తి? ఎందుకు దేవునికి ఇవ్వడంలో ఉన్నంటే గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు దావీదు. దేవునికి ఇచ్చే దాంట్లో ఎంత ఆశీర్వాదం. దావీదులో ఉన్నంటే శ్రేష్టమైన గుణం ఏంటంటే ఎప్పుడు దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలనే దావీని కోరిక ఎప్పుడు కూడా అదే. ఓబేదెదోము ఇంట్లో దేవుని మందస్సు ఉన్నప్పుడు ఆ మందస్సము 3 నెలలు ఎలాగైపోయింది అవి చూసినప్పుడు ఆ మందస్సాన్ని దావీదు పురానికి తీసుకురాగలిగాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే, ఒక కుటుంబం ఆశీర్వదించబడితే దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన కోరిక అంటే ఆ మందస్సాన్ని దావీదు పురానికి తీసుకొచ్చి యెరూషలేములో తీసుకొస్తే నా ప్రజలందరూ ఆశీర్వదించబడాలా, నాతో పాటు కూడా నేను పరిపాలన నా ప్రజలు, నా మంత్రులందరూ కూడా దీవించబడాలా. హల్లెలూయా. నీ స్వార్థాన్ని కొరకు బ్రతకూడదు దేవుని బిడ్డ. నీ యొక్క కుటుంబాన్ని పడకూడదు కానీ, ప్రయాసపడకూడదు కానీ ప్రజలందరూ బాగుండాలా, ప్రజలందరూ దీవించబడాలా. అదే దేవుని చూస్తాడు మనలను. నీ స్వార్థాన్ని గురించి నువ్వు బ్రతకడం కాదు. ఇతరుల గురించి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో, ఇతరుల మేలు గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీ ఇంటికి ఆశీర్వాదం కలిగి వస్తుంది. అందుకే మదర్ తెరీసా గారు అన్నారన్నమాట, ప్రార్థించే చేతుల కన్నా, చెప్పాలమ్మా, ప్రార్థించే చేతుల కన్నా ఏమండి, ఆమేన్, ఎంత గొప్ప భాగ్యం అండి. అలాంటి ఉద్దేశాలు రావాలా మనకి, అలాంటి కోరికలు రావాలా. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా దావీదు ఇవ్వగలిగాడు, అలా చేయగలిగాడంటే అందుకే దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడ్డాది. ఒక వ్యక్తి ద్వారాగా, ఒక వ్యక్తి ఆలోచన ద్వారాగా, ఒక వ్యక్తి కోరిక ద్వారాగా దావీదు సింహాసనము నిత్యము స్థిరముగా ఉంచగలిగాడు. ఆ దావీదు వంశం నుండి మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసయ్య కూడా రాగలిగాడు. హల్లెలూయా. అందుకే దావీదు కుమారుడా అని కూడా యేసు ప్రభు వారు నామకరణం పెట్టుకోగలిగాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. దావీదు సింహాసనం నిత్యము తరతరములు నిలిచి ఉండాలా. దావీదు ఆ కష్ట దినాల్లో తన సంపాదించిన సంపాదన దేవుని మందిరం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దావీదు వారి పిల్లల తర్వాతగా ఆ సింహాసనం అలా ఉండగలిగింది. కారణం ఒకే ఒక వ్యక్తి వలన ఎంతమంది ఆశీర్వదించబడ్డారు, ఎంతమంది దీవించబడ్డారు. బిడ్డారా, ఈరోజు ప్రభువుని కలిగిన మన జీవితాల్లో అలాంటి కష్ట దినాల్లోనూ కూడా, ఇలాంటి కష్ట దినాల్లో కూడా మన దేవునికి మన జీవితాల్లో ఏది సున్నుకోకుండా, ఏది బలవంతం కాకుండా నీవు హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటున్నావో దాన్ని నేను ఆ ప్రభు సన్నిధికి తీసుకొని రా, దేవుని నేను ఆశ్రయిస్తాడు. హల్లెలూయా.
అందుకే ఆంధ్రక్రైస్తలో పాట ఉంది కదా, నా పాట మర్చిపోయానో లేదు కానీ, సృష్టి పిత సర్వోన్నత సమర్పించు, అదొకటి ఎండి బంగారు, సృష్టి పిత సృష్టి పిత సర్వోన్నత సమర్పించు, మేమిచ్చు కాన్క ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది, ఏ ప్రేమ మోక్షనాదా యేసు ప్రభు అంగీకరించుము, మోక్షనాదా యేసు ప్రభు అంగీకరించు ఇబు, సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము. హల్లెలూయా. అలాగే ఇవ్వడం వలన ఎంతో ఆశీర్వాదం. మనం ఇచ్చే కానుక పాటిదయా, అన్నీ కూడా ఆయనయే. మందన్నదేమి లేదండి. ఈ శరీరం కూడా మంద కాదు, ఏది మంద కాదండి. అందుకే 24 భూమి సంపూర్ణతయు అన్నీ నావేనయ్యా, అన్నీ మంది అన్నది ఏమీ లేదు బిడ్డ. నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను, వాక్యం చెప్పినప్పుడు ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఉండే, నేను చనిపోతాను నాకు తెలుసు, నాకు మరణం ఉందని నాకు తెలుసు, ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటాను నేను. చక్కగా నాకు మరణం ఉన్నదని తెలుసు, నేను చనిపోతాను నాకు తెలుసు. నాకు ముందుగానే ఆ చనిపోతున్న ముందు నా ప్రభు గారు సరైన సేవ చేసి ముగించాలా అన్న ఆశ, కోరిక నాకు ఎప్పుడు ఉంటుంటుంది. తెలుసు నా జీవితం ముగింపు అయిపోతుందని, దాని కొరకు నేను భయపడవసరం లేదు. కానీ దేవుని రాజ్య విస్తరణపు కొరకు, రాజ్య పరిచర్య కొరకు ఏదో ఒక ఆత్మని లాభం పొందాలా, ఏదో ఒక ఆత్మను సంపాదించాలా, దేవుని మాటల ద్వారా ఏదో ఒక వ్యక్తి రక్షించబడాలా, ఒక వ్యక్తి పాపంలో తప్పులోకి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి ఈ వాక్యం ద్వారా దేవుడు మార్చబడాలనే కోరిక నాకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదే దేవుడు మనల్ని ఇలాంటి కష్ట సమయంలోనూ కూడా దావీదు ఏం చేయండి, తన ప్రయాసతో సంపాదించినటి సంపాదన దేవుని కొరకు ఉంచగలిగాడు. ఈరోజు నీ సంపాదన అంతయు కూడా నీ కుటుంబాన్ని కొరకు, నీ భార్య పిల్లల కొరకు ఉంచవచ్చు. కానీ దేవుని కొరకు కూడా ఆ సంపాదన కొరకు, దేవుని కొరకు ఏదో చేయాలా, చేస్తే బ్లెస్సింగ్ చేస్తాడు. ఇలాంటి కష్ట సమయంలో మనం చూస్తే నిజంగా ఆ లూకాసు సువార్త 21 చూస్తే ఆ తల్లి నిజంగా ఎంత ధన్యురాలండి నిజంగాన. అలాంటి కష్ట సమయంలో భర్త లేనంటి బిడ్డ, అంతేకాకుండా బైబిల్ ఎంత బాగా రాశాడు లూకా భక్తి గారు, ఎంతండి ఆ లూకాసు వార్త 21 మనం చూసినట్లయితే 2-4 వచనాలు చూస్తే ఆ తల్లి ఎంత కష్టమైన స్థితిలో ఉన్నదో, ఎలాంటి విపత్కరమైన స్థితిలో ఉన్నదో, అలాంటి తల్లి కూడా దేవుని మందిరానికి వచ్చి ఏమండి కానుకలు సమర్పించేట్టుగా చూడగలుగుతాం. ఆ పరిశుద్ధ దేవుడు ఎంత చక్కగా రాయగలిగాడంటే నిజంగాన, ఒకటి ఎలా రాయగలిగాడంటే ఆ గ్రంథకర్త ఎంత చక్కగాలంటే, ఒకటి ఆమె బేదరాలు. ఎవరండి ఆమె? మొట్టమొదటిగా బేదరాలు, రెండవదిగా భర్త లేనంటి బిడ్డ. ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి కష్ట సమయంలోని కూడా దేవునికి ఇవ్వాలనే కోరిక ఆమెకుంటే నిజంగాన తనకున్నదంతా కూడా తేగలిగింది దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు గొప్పగా చెప్పగలిగాడనమాట. అందరూ ఎదుట్లో ఉంటుండగానే ఒక గొప్ప హైలైట్ చేయగలిగాడు బిడ్డని. నిజంగాన అందరూ వారు ఆ ధనము కొలిస్తే ఈ తల్లి అందరికన్నా ఎక్కువగా వేసేను అని బైబిల్లో రాయబడింది. ఎక్కువగా వేసిందంటండి, ఎక్కువగా. అలాంటి కష్ట సమయంలో ఆ 2 కాసులుగా నేస్తే ఆమెకు మరలా రేపటికి ఏమి చెప్పాలండి, ఆరాధన ముగిస్తే మళ్ళా ఆ రాత్రి భోజనం మళ్ళా ఆవిడికి లేదు. అది కూడా ఆ కష్ట సమయంలోని, ఆ కష్ట స్థితిలో నుండి ఆ తల్లి దేవుని మందిరం రాగలిగింది. కానుకల పండుగలో ఆమె పాల్గొగలిగింది. ఒకటి భర్త లేనంటి తల్లి, బేదరాలు. ఆ 2 కానుకలే అవి ఇచ్చేస్తే ఆమెకేమీ లేదు.
అన్నీ అయిపోతుంది, అంత ఇచ్చేసింది, ఇంకేమీ లేదు. కానీ ఆమెకు తెలుసు ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వారు. అందుకే దేవుని వాక్యం ఏంటంటే, యెహోవా నా కాపరి. చెప్పాలి, నాకేమీ తెలుసు. మీకు నేను నా దేవునికి ఇచ్చేస్తే, నా దేవుని నేను కానుకొని సమర్పిస్తే, ఆయన నా కాపరిగా ఉన్నాడు. ఆయన నా కాపరిగా ఉన్నాడు, లేమి కొద్దువ చెయ్యడు, నా కొద్దువ చెయ్యడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యము. ఈరోజు ప్రభువును కలిగిన మన జీవితాల్లో ఇలాంటి కష్ట సమయంలో, కరోనా వచ్చింది కదండి, ఏమి ఇవ్వగలుగుతామండి కానుకలు? మళ్ళీ వేళ ఇచ్చేస్తే మళ్ళీ రేపటికి నాకు ఉంటుందో ఉండదో అండి అని మనం అటువంటి సంపూర్ణత మనలోని రాలేకపోతుంది. అలా పరిపూర్ణమైన జీవితం మనలోనికి రాలేకపోతుంది. బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్య రాని స్థితిలో ఉండగలుగుతున్నాము. ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఆయనే నువ్వు కాపరిగా నువ్వు తలంచుకుంటే, ఆయన కాపరిగా నువ్వు ఉంటే నీకేది లేమి కలగదు, ఏది నిన్ను కొద్దువ చేయలేడు దేవుడు. ఈ రోజు కూడా చెప్తాను, పులిపిట పోతుంటే దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది, సత్యం చెప్తున్నా. దేవుని బిడ్డ, ఆయన నీ కాపరిగా ఉంటే ఏది నీ కొద్దువ చేయుడు. గొప్ప దేవుడు. మనం ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుంటే, ఆయన నీ కాపరిగా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ తల్లి జీవితంలో అదే చేయగలిగింది అనమాట. ఉన్నదంతా కూడా ఇవ్వగలిగింది. దేవుడితో ఆమెను గొప్ప చేయగలిగాడు. 4 నెలలు మాకు జీతాలు లేవు. ఒడిశా మొత్తం బ్యాంకు సీల్ చేస్తారు. ఉన్న డబ్బంతా, కోట్లకు ఉన్న డబ్బంతా ఉంటే జీతం తీయడం కూడా బ్యాంకులన్నీ బంద్ అయిపోతే, లేకపోతే 4 నెలలు పెట్టి జీతాలు లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, బయటికి వెళ్ళకపోతున్నాం. బయటికి కూడా లాక్డౌన్ చేస్తాడు. వారానికి ఒక రోజు మాత్రమే, శుక్రవారం పూటే ఇప్పి మళ్ళా ఉదయం నుండి 6 గంటల నుండి 8 గంటల కల్లా మేమేమైనా తెచ్చుకొని వచ్చేయాలి, అంతే. మళ్ళీ ఇంకేమీ లేదు. 3 నెలలు 4 నెలలు భయంకరమైన పరిస్థితుల్లో వరుసలో ఉంటుండగా ప్రార్థన చేస్తున్నాం. ఏది బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, ఏది ఇలాంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసండి. నిజంగానా అంటే ఇది గొప్ప కోసం చెప్పలేదు, కానీ ఒరిస్సా రాష్ట్రంలో పెద్ద సింగర్ ఉన్న రొమెన్ సాగర్ అని, ఆయన ఇంటికి వచ్చి కారు వేసుకుని వచ్చి 50,000 రూపాయలు, పాస్టర్ గారు, ఇగో మీరు ఇలాంటి కష్ట సమయంలో మీరు కేవలం భోజనం కొరకు ఖర్చు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కాపరి, నాకు తెలుసు. ఆయన నువ్వు ఇంట్లో ఉంటే, నువ్వు ఇంట్లో తలపేసుకున్నా సరే, దేవుడు తన ద్వారాలు కొట్టి నీకు ఇవ్వగలుగుతాడు, నిన్ను పోషించగలుగుతాడు. అది నాకు నమ్మకత్వం నాకుంది. ఈ తల్లి కూడా అలాగే చేయగలిగింది. బిడ్డలారా, ఆ కష్ట సమయంలోనే, ఈ సంవత్సరం మనం అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మన సంఘము ఎక్కువగా ధనము చెప్పాలమ్మా రావాలా, వస్తే ఏమండి, ఈ సంవత్సరం దేవునికి ఎక్కువగా కానుకలు ఇవ్వాలి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇస్తాడే దేవుడు, నిన్ను ఆశీర్వాదం చేయగలుగుతాడు. హల్లెలూయా. గొప్ప కార్యం చేస్తాడండి దేవుడు ఇలాంటి కష్టములు ఇవ్వగలడు. అలాగే చక్కగా మరి ఆ సారపతి గ్రామంలో ఉన్న కూడా తల్లి ఆతిథ్యం ఇచ్చింది ఆ కష్ట సమయంలో. అయ్యా, ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న, టైం లేదు కాబట్టి అన్ని వర్ణించడం సాలేదు కాబట్టి, అక్కడ కట్టెలు ఏరుకుంటుంటుంటే ఆ తల్లి దగ్గర దైవజనుడు వచ్చి అంటున్నాడు చక్కగా, అమ్మా నా దగ్గర ఏమీ లేవంట. అయ్యా, ఇగో పట్టిడి ఇదే ఉందయ్యా, ఇంత తప్ప నాకు ఇంకేమీ, ఇదిగో కర్రలు ఏరుకోవడానికి వచ్చాను, ఇంకా నాకు దగ్గర ఏమీ లేదంటే, అదే నీకున్న దాంట్లో నాకు మొట్టమొదటి చేసి అక్కడ విధేయత చూపిస్తున్నాడండి. ఆమె సేవకుడు మాట్లాడుతుంటే ఆ తల్లి వాస్తవాన్ని మాట్లాడుతూ ఆ దైవజనుడి మాటకి విధేయత చూపిస్తుంది అనమాట. నీ వెళ్ళి ఆ అందులో ఉండి, ఆ పట్టిడి పిండిలో ఉండి మరి చక్కగా ఆ మొదటి అప్పము నాకు తీసుకొని ఆ ఇచ్చినప్పుడు చక్కగా 3.5 సంవత్సరాలు బైబిల్ ఎంత చక్కగా ఉందో, తొట్టిలో ఉన్నట్టు పిండి చెప్పాలమ్మా తరగలేదు, బుడ్డిలో నూనె. 3.5 సంవత్సరాలు పోషించబడ్డాది, సేవకుడు పోషించబడ్డాడు. ఆ కుటుంబంలో చావు బ్రతుకులో ఉన్నంటి వ్యక్తి కూడా మరణం నుండి జీవాన్ని ఇవ్వగలిగాడు. ఇచ్చట్లో ఉన్నట్టు గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. ఆ తల్లి అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆ పట్టిడి పిండిలో ఉన్నదే దేవునికి తెచ్చి ఇవ్వగలిగింది. దాన్నే దేవుడు చూశాడు, ఆస్వాదించగలిగాడు. 3.5 సంవత్సరాలు. ఈరోజు నీవు నేను కూడా ఇలాంటి కష్ట దినాల్లో మనం దేవుని కొరకు
పరిశుద్ధుల పరిచర్య కొరకు ఏదో ఒక పని నువ్వు చేయి ఈ సంవత్సరం. ఏది నీకు శాశ్వతము కాదు. ఈ సంవత్సరం దేవుడు ఎలాంటి కష్ట దినాల్లోనే దేవుడు చూస్తున్నప్పుడు దేవుని పరిచర్య కొరకు ఏదో ఒకటి చేయి బిడ్డ. ఈ మందిరం కొరకు ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒక దేవుని మందిరం కొరకు ఏదో ఒకటి తీసుకొని రా. ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయగలుగుతాడు. ఇలాంటి కష్ట దినాల్లో భక్తుల జీవితాల్లో ఎంతమంది చేయగలిగారో దేవుడు వారి జీవితాలు ఆశీర్వదించగలిగాడు బిడ్డ. ఏనాడు అని నీకు రుణస్థుడిగా ఉండడు బిడ్డ. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, ఉత్తమమైన కార్యాల కొరకు చేయడానికి ఇష్టపడు. ఇలాంటి కష్ట దినాల్లోనే దేవుని కొరకు ఒక విలువైన కానుకను నువ్వు తీసుకొని రా. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. మనందరికి తెలిసిన మాటలే చక్కగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా చూడగలుగుతున్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక చక్కని మాట ఉన్నది. నీ రాబడి అంతటిలో ప్రతిఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గనుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చాలండి. మూడవదిగా నువ్వు ప్రతి దాంట్లో నీ సమయము దేవుని భాగం. 2 గంటల 45 నిమిషాలు నువ్వు ప్రేయర్ చేయాలి. ఎన్నో మనకు గుణపాఠాలు నేర్పుతున్న ఈ దినాలన్నీ కూడా ఏది జరిగినా మంచిగా జరుగుతుంది అనుకోవాలి. నిజంగా ఈ కరోనా వైరస్ వచ్చింది కానీ మనుషులందరూ కూడా చాలా భక్తి భావాలు ప్రతి వారి కుటుంబాల ప్రార్థన జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని ఆలయాలు మూయబడితే కనీసం భార్యాభర్తలు కలిసి పిల్లలతో కలిసి మనం అందరం ఏం చేయగలదండి? కుటుంబ ఆరాధన చేయగలుగుతున్నాము. దేశాల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము. బిడ్డల సమస్యల ప్రార్థన చేయగలుగుతున్నాము. అంటే దీని వలన నీ సమయము దేవునికి ఇవ్వాలా, నువ్వు సంపాదించిన సంపాదన కూడా దేవునికి భాగము ఇవ్వాలి. ఎంత చక్కగా ఉన్నది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగములో ఇచ్చి యెహోవాను ఘనపరచండి. దేవుని ఘనపరచాలి. ప్రభువా నాకు ఈ సంవత్సరం ఇది ఇచ్చావు కాబట్టి ఇదిగో దీని ద్వారాగా నీ సన్నిధికి నేను మందిరం తీసుకొచ్చి దేవా వీటి ద్వారా నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను మహింపరుస్తాను. అలా ఘనపరుస్తానంట. అప్పుడు నువ్వు కోట్లలో ధాన్యం ఎప్పుడు ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుందంట. నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొంగి పొర్లుతుంది. ఎంత గొప్ప భాగ్యం అండి. అది దేవుడు మన నుండి కోరుకున్నాడు, అది మన నుండి ఆశిస్తున్నాడు. అందుకే మలాకీ గ్రంథం కూడా చదవసలే కానీ ఏమంటే 3వ అధ్యాయం 10వ వచనం ఏంటంటే నీ మందిరం ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతా తీసుకొచ్చి ఏమండి నాకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను శోధించు. దేవుణ్ణి శోధించే అధికారం మనకు ఉండాలండి. అయ్యా నేను నీకు ఇస్తున్నానయ్యా, నాకెందుకు ఈ బాధ వచ్చింది? అయ్యా నేను ఇస్తున్నానయ్యా, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది అని దేవుని పాదాల దగ్గర అడగొచ్చు మనం. ఇచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఏదైనా ఇచ్చి అడుగు. దేవుణ్ణి నిన్ను శోధించమన్నా, నన్ను శోధించు, నన్ను అడుగు, అప్పుడు ఆకాశ వాకిట్లిప్పి పట్ట జన దీవులు మీకు నేను కుమ్మరిస్తాను. దేవుణ్ణి శోధించే సంఘముగా ఉండాలా. దేవునికి ఇచ్చి నువ్వు శోధించు, దేవునికి ఇచ్చి నువ్వు అడుగు. గొప్పదానిగా ప్రభు చేయగలుగుతాడు. మన సంఘాన్ని ఇంకా దేవుడు అభివృద్ధి చేయగలుగుతాడు. కొత్తది మన పాత్రలన్నీ కూడా, మన గృహాలన్నీ కూడా కొత్తది పొంగి పొర్లి పాత్రలుగా ప్రభు చేయగలుగుతాడు. ఎంత గొప్ప భాగ్యమో. అది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. లాస్ట్ గా నేను ఒక మాట చెప్పి మీకు ఇచ్చేస్తున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూడండి. మనం ఇలా చేయడం వల్ల అంట దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో అడగమన్నాడు. ఎంత హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. నువ్వు చేసే కార్యములు పరిశుద్ధులకు ఉపచారం చేసి పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకై దేవుడు ఏనాడు మనకు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి దేవుని బిడ్డలారా. దేవుడు ఏనాడు నీకు అన్యాయం చేయుడు, అన్యాయము చేయలేదు. దేవుడు నిన్ను చేయడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల చక్కగా ఉపచారం కొరకు నువ్వు చేస్తే, సంఘము కొరకు నువ్వు చేస్తే, సంఘం కొరకు నువ్వు ఇస్తే, సంఘం కొరకు ఏదైనా పనులు నువ్వు పాల్గొంటే ఏనాడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా మాట. పరిశుద్ధుల పరిచర్య కొరకు పౌలు సంఘానికి అదే అన్నాడు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఉత్సాహంగా నేను ప్రేమిస్తాను అన్నాడు. ఇవ్వండి. మాసధోని సంఘం మాట్లాడాడు కానీ కాబట్టి ఈ రోజున ప్రభువుని కలిగిన మన జీవితాల ప్రభు మీద ఆధారపడుతున్న మన బ్రతుకులో ఈ 3 విషయాలు మనం దేవుని మందిరం కానుక తెచ్చడం వల్ల మొట్టమొదటిగా మన సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇది మొదటి గుణము. దేవుని మందిరములో నువ్వు నిజంగా కానుకలు తెచ్చడం వల్ల ఆ కష్ట సమయంలో కూడా
దావీదు తన కష్టపడి ధనాన్ని తెచ్చి సమకూర్చినప్పుడు దావీదు సింహాసనము స్థిరపరచబడ్డాది. రెండవ గుణము, మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడ. మూడవదిగా, నీ ఆస్తులుండే భాగం ఇచ్చి దేవుని గణపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏనాడు కూడా ఆయన అన్యాయస్తుడు కాదు, ఏనాడు కూడా అన్యాయస్తుడు కాదు. అటువంటి కృప మనకి, మన సంఘానికి దేవుడు సదా తోడే ఉండి నడిపించబడును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేని బిళ్ళారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ తీర్మానం, ఈ సిద్ధపాటు యొక్క ఆరాధన సమయంలో జరగబోతున్న కానుకల యొక్క ఆ పండగ దినాల్లో ఇప్పుడే నీ దేవుడిని హృదయంలో నిశ్చయించుకో. దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మందిరానికి నువ్వు కానుక తెచ్చుడిచ్చడం వల్ల నువ్వు సమృద్ధిగా ఉండాలంటే దేవుడు నిన్ను సమృద్ధిలో నీకు తీసుకొస్తానన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. బిడ్డ, ఇలాంటి కష్ట సమయంలో కూడా నువ్వు దేవుని రాజ్యం కొరకు నువ్వు ఇస్తే నీవు నీ కుటుంబం ఎప్పుడు స్థిరపడి ఉంటుంది, నిత్యము తరతరములు కూడా దీవించబడి ఉంటుంది. దేవుని బిడ్డారా, అలాంటి దీవెన నీ జీవితంలోని ఆదిత్యుడు నేర్చుకుందాం మన జీవితాల్లో. మూడోదిగా, దేవునికి భాగం ఇవ్వడం వల్ల నీ జీవితంలో దేవుడు ఏనాడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుని బిడ్డ, అన్యాయస్తుడు కాదు. ఏది నీ తీర్మానం, ఏది నీ తీర్మానం, ఏది నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభువా, ఈ రోజు నేను అటువంటి కార్యం చేస్తానయ్యా. భక్తులు జీవితంలో చేయగలిగారు నాయన. నిజమేనయ్యా, నీ మందిరానికి వచ్చినప్పుడు నాయన, నీ మందిరం తెచ్చడం వల్ల నాయన నా జీవితంలో ఇదిగో నీ సేవకుడు సూటిగా మాట్లాడవు కాబట్టి నాయన, అటువంటి నాయన నా హృదయంలో ఆ ప్రేరేపణిస్తూ ఇదిగో నేను సిద్ధపడుతూ నీ మందిరంలో నేను ఏ తీర్మానం ఇప్పుడు అది తీసుకున్నానో ఆ తీర్మానంతో పాటు కూడా బలవంతం కాక పిసినతనం కాక దేవునికి ధారాళంగా తెచ్చి ఇవ్వడమును ప్రయత్నం చేయబడ. ఇలాంటి దినాల్లో నువ్వు దేవుని కొరకిస్తే, దేవుని పరిచర్య కొరకిస్తే, దేవుని సంఘం కొరకిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో దీవుతాడు. అటువంటి దీవులు మనం పొందుకుందాం, అటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న తీర్మానం తీసుకో. ఇదే సిద్ధపాటు వారము. దేవుని మాటలను సూటిగా విన్నా బిడ్డ. భక్తుల జీవితాల్లో చూస్తున్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలరు. నీవు కూడా ఈ యొక్క సిద్ధపాటు దినములో, సిద్ధపాటు పునరుద్ధానం ఆరాధనలో ఏది నువ్వు సిద్ధపాటు కలిగిన దేవునికి ఇవ్వాలని నిశ్చయించుకుంటున్నావో నీ హృదయంలో తీర్మానం తీసుకో. నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అటువంటి గొప్ప దైవ దీవులు, అటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చినగాక. ఒక్కసారి తీర్మానం తీసుకో. మహోన్నతుడా యేసు ప్రభా, నీ భక్తుల జీవితాల్లో మేము చూసినప్పుడు తండ్రి నాయన, రాజైన హిజ్కియా సేవకులతో కలిసి నాయన నీ మందిరం గురించి ఆలోచన చేసినప్పుడు తండ్రి, వారు ఏనాడైతే కానుకలు తెచ్చి ప్రారంభిస్తున్నారో ఆ రోజు కంటే నాయన వారి కుటుంబాల్లో భోజనము కుదువలేదు నాయన, ఆశీర్వాదము కుదువలేదు నాయన. ఇదిగో మా సంఘ బిడ్డలందరూ కూడా దేవ అటువంటి సిద్ధపాటు కలిగి వచ్చేటవసరం. దావీదు కష్ట దినములో నీకు ఇచ్చినప్పుడు తన సింహాసనం స్థిరపరచబడ్డావు నాయన. ఇదిగో నాయన, నీకు ఇచ్చి భాగం ఇచ్చి నేను కనపరిచినప్పుడు నాయన దేవా నువ్వు ఏనాడు అన్యాయస్తుడు కాదని సెలవిచ్చావు. అటువంటి దైవజనులతో నింపి తీర్మానం తీసుకున్న మా బిడ్డలందరూ, సంఘ కాపర కుటుంబాలు, పెద్దల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు, అనుబంధ సంఘాల కుటుంబాలు అన్నీ కూడా కాపాడి ఈ భయంకరమైన దినాల్లో నాయన ఇలాంటి నాయన పరిస్థితుల మధ్యలో ఉంటుండగా తండ్రి నాయన బిడ్డలందరూ కాచి కాపాడి ఈ పండుగను నాయన శనివారం దినాన ఘనముగా చేసుకొని ఈ ఆవరణమంతా కూడా నీ పరిశుద్ధాత్మతో నింపిన నాయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా నువ్వు అనుగ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి వారిని మీరు దీవించండి ఆయన. ఏ అనారోగ్యము, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు అన్ని కూడా యేసు నామములో తొలగిపోవును గాక. నీ బిడ్డల మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడిన గాక. ఘనతామై మీరే పొందాలని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమునకు తెలియచేయు సంఘ ప్రకటనలు. ప్రియులారా, ప్రతి వారం యథావిధిగానే మన సంఘంలో కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆయా సమయములను గుర్తించి సకాలానికి వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని నీకు మనవి చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి శనివారము, 2వ శనివారము కృతజ్ఞతార్పణల పండగ మన ఆలయంలో నిర్వహింపబడుతూ ఉంది కనుక దయతో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈ కృతజ్ఞతార్పణల పండగలో పాల్గొనవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కానుకల పండుగ రోజు యవనస్తులతో స్టాల్స్ నిర్వహింపబడుతూ ఉన్నాయి గనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి సమయం ఈ సంవత్సరంలో టిఫిన్ స్టాల్ లేదు. టిఫిన్స్ అనేటువంటి ఉండవు. కేవలం స్వీటు, హాటు, అలాగే కొన్ని గేమ్స్ ఇవి మాత్రమే యవనస్తులు నిర్వహిస్తారు కనుక దయచేసి మీరు గమనించండి.
మీరందరూ కూడా మీ మీ ఇళ్ళ దగ్గర టిఫిన్లు చేసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరి ఈ సమయంలో మన మధ్య కొన్ని విజ్ఞాపనలు అలాగే కొన్ని కృతజ్ఞతార్పణలు ఉన్నవి, వాటిని మీకు తెలియచేయగలవారం. మరి వైజాగ్లో నివాసం ఉంటున్నటువంటి సింహాచలం గారు, అలాగే సర్వేశ్వరం గ్రామానికి చెందినటువంటి రమాదేవి గారు, వీరిరువురు కూడా సర్వేశ్వరం సంఘానికి 3 మైకులు అంటే 1600 రూపాయలు ఖర్చు పెట్టి 3 మైకులను ఆ సర్వేశ్వరం సంఘానికి కొనడం జరిగింది. మరి సింహాచలం గారు 1000 రూపాయలు కానుకగా ఇచ్చారు, రమాదేవి గారు 600 రూపాయలు కానుకగా ఇచ్చారు. ఈ 1600 రూపాయలతో 3 మైకులు సర్వేశ్వరం గ్రామానికి ఇవ్వడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కానుకల పండుగ సందర్భంగా మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కవర్స్ ఈ లోకల్గా కొంతమంది విశ్వాసులకు మరి డిస్ట్రిబ్యూట్ చేయటంలో సహకరించినటువంటి మన సంఘ కాపరి గారు పాస్టర్ జి ధర్మారావు గారికి, అలాగే ఆర్ ఆనందరావు గారు జాయింట్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. సో అలాగే ప్రియులారా, గత వారంలో సాతావలస గ్రామంలో మందిరాన్ని నిర్మించడానికి ఆలోచన చేస్తున్నప్పుడు మరి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిగించాం. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి అనేక మంది విశ్వాసులు వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకొని చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దేవుడు అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని జరిగించారు. మరి సర్వేశ్వరం సంఘం సాతావలస గ్రామంలో ఈ యొక్క ఆలయ నిర్మాణము జరుగుతూ ఉన్నది కనుక ఈ ఆలయ నిర్మాణం కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని మీకు మనవి చేస్తూ, ఆలయ నిర్మాణం చేసేటప్పుడు దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. అలాగే సాతానుడు కూడా చాలా కార్యాలు చేస్తూ ఉంటాడు. గతంలో మరి ఆలయాలు నిర్మించేటప్పుడు పెద్దలకైతేనేమి చాలామందికి చాలా పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు అద్భుతంగా దాటించి ఆ యొక్క ఆలయ నిర్మాణాలు కూడా జరిగించారు. అయితే సాతావలస ఆలయ నిర్మాణం కొరకు కావలసినటువంటి ఇనుమును కొనుగోలు చేయటానికి వెళ్ళేటప్పుడు మరి అకస్మాత్తుగా మన సంఘ చైర్మన్ గారు పడిపోవడం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి ఆయనకి ఎటువంటి ఆటంకము, ఎటువంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా క్షేమకరంగా ఆయన కాపాడు. అంటే మనం ఆలయాలు నిర్మించేటప్పుడు సాతానుడికి ఒక మరి దుఃఖం అన్నమాట. ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించేస్తున్నారు, అందరినీ దేవుని సన్నిధికి నడిపించేస్తున్నారు అనేటువంటి ఒక దుఃఖంతో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు అద్భుతంగా ఆయన్ని ఆదుకొని ఎటువంటి అపాయకర పరిస్థితి లేకుండా ఆయన్ని నిలవబెట్టిన విధానం. కాబట్టి ఈ విషయంలో చెప్పాలి కనుక ఆలయాలు మనం నిర్మించేటప్పుడు సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. కనుక వాటన్నిటిని మనం అధిగమించి ఈ ఆలయ నిర్మాణంలో కూడా మీ వంతు సహకారం అందించి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని సాతావలస మందిరం త్వరగా నిర్మింపబడటానికి దేవుడు అనుకూలపరచులాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ఈనాడు ఈ యొక్క సిద్ధపాడు వారానికి ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనులను మరి చక్కగా వారికి వసతి కల్పించి వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి మన సంఘ డేకన్ బాడీ సభ్యులైనటువంటి కె దాలయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ప్రియులారా, మరి ఈ సమయంలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన సంఘ డీకన్ బాడీ సభ్యులైనటువంటి సింహయ్య గారికి అనారోగ్యంగా ఉన్నదని మనకు అందరికీ తెలుసు. వారికి విశాఖపట్నం ఆసుపత్రిలో వారిని జాయిన్ చేయటం జరిగింది. రేపు బుధవారం నాడు వారికి ఆపరేషన్ జరుగుతుంది కనుక దయతో మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆపరేషన్ చక్కగా జరిగి వారు త్వరగా కోలుకొని మరలా మన మధ్యకు వచ్చి మంచి సాక్ష్యాన్ని ఇవ్వడానికి దేవుడు అనుకూలపరచులాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునమని మీకు మనవి చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ప్రియులరా, ఇంకా ఎవరికైనా సరే కవర్స్ అందనట్లయితే దయతో ఇక్కడ ఉన్నాయి, వారు ముందుకు వచ్చి ఆ కవర్స్ని మీరు తీసుకునవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి ప్రతిసారి కూడా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఆ కవర్స్లో ఉన్నటువంటి ప్యాంప్లెట్స్ అంటే కరపత్రాలు బయటికి తీసేయండి. మీరు అది చదువుకోవడానికి మాత్రమే. మీరు కానుక కేవలం కవర్లో మాత్రమే పెట్టండి. ఆ కవర్స్లో ఆ పేపర్స్ మీరు బయటకు తీసి దానిలో కానుక పెట్టాల్సిందిగా మీకు ప్రతి సంవత్సరం కూడా తెలియజేస్తున్నాం. దయతో ఈ సంవత్సరం అయినా సరే ఎవరు కూడా కవర్లో ఆ ప్యాంప్లెట్ ఉంచొద్దు, కేవలం కానుక మాత్రమే పెట్టండి. దయతో ఈ విషయాన్ని మీరు గమనించమని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి సర్వేశ్వరం సంఘానికి నమ్మి అప్పల నరసమ్మ గారు పెయింటింగ్స్ వేయటానికి వారు ముందుకు వచ్చారు కనుక ఈ విషయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి తలంపును బట్టి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సర్వేశ్వరం సంఘంలో పుట్టి పెట్టాలని ఒక తీర్మానం మన సంఘ పెద్ద అయినటువంటి సర్వేశ్వరం సంఘ పెద్ద అయినటువంటి నాయుడు గారు ఒక తీర్మానం తీసుకున్నారు కనుక వారి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి దేవుడు అద్భుతంగా చక్కటి కార్యక్రమాలు దేవుడు చేస్తూ ఉన్నాడు కనుక వీటన్నిటి విషయమై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని మీకు మనవి చేస్తూ, రానున్నటువంటి వారం శనివారము మన ఆలయంలో కృతజ్ఞతార్పణల పండుగ కనుక ఈ విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో ప్రియులారా మనం కానుకలు స్వీకరించుకుందాము. మా సంఘ ట్రెజరర్ గారు కిషోర్ కుమార్ గారు ముందుకు వస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి నాకేమి కొదువా నాదుడండ అనే కీర్తన పాడుతూ ఉండగా పరిచారకులు కూడా సహకరించవలసిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 14వ కీర్తన. నాకేమి కొదువా నాదుడుండా, నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుండా, నాకేమి కొదువా నాదుడుండా, తనివేదేరన్ మేళను భావింపానం, తనివేదేరన్ మేళను భావింపన్, నన్ను సదా మేళ నడిపచ్చిక నదిమి మృదువుగా బండుగొన చేయును, కనుక నాకేమి కొదువా నాదుడుండా, ఎంత శోధన ఎండయున్న నాకు, ఎంత శోధన ఎండయున్నా, మెంతకు నోరిగరదెప్పుడు శాంత జలములు నా చెంతనేయుండన్, కనుక నాకేమి కొదువా నాదుడుండా, తప్పిపోయిన దారిన్ బెట్టన్, నన్ను తప్పిపోయిన దారిన్ బెట్టు, తెప్పరిల్య చేసి నాకు తీర్చునలసటను, నా తప్పు మన్నించున్, కనుక నాకేమి కొదువా నాదుడుండా, నీతి మార్గమునన్ నిల్పొన్నన్ను, ప్రభువు నీతి మార్గమునన్ నిల్పొను నన్ను, నీతి లేని
కుదనసు నీతి దయచేయున్ స్వానీతి దృంచున్. అందరూ లేచిన పడదాం. నాకేమి కొదువా. అందరూ లేచి నిలబడదాం. కానుకలు వస్తుండే కనుక నాకేమి అనాథుడుండా చావు చీకట్ల శక్తియుండు. ఆహా చావు చీకట్ల శక్తియుండన్. నా దేవుడే తోడు కనుక నాకేమి కొదువా. నాదుడుండ కనుక నాకేమి కొదువా. రైట్. సంతోషం ప్రియులారా, ఈ సమయంలో చివరి ప్రార్థన, ప్రభు నేర్పించి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాము. ఈ సమయంలో దైవజనులు ధర్మరాయ్ గారు ప్రార్థన, వారి యొక్క ఆశీర్వాదంతో కూడుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధానం చేరుకొని మీతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గత మార్చి నెల నుంచి ఆ దేశంలో, ప్రపంచంలో ఈ వైరస్ అనగా ఈ తెగులు ద్వారా మేము ఎంతో భయాందోళన చెందినప్పటికీ ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి ప్రాణ అపాయం మాకు కలగకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మాలో కొందరు వైరస్ బారిన పడినప్పటికీ దానిని జయించే శక్తి, బలము నీ బిడ్డలకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇలాగ సజీవ లెక్కలో నీ ఆవరణంలో చేరి మా దేవా, మా తండ్రి, మా రక్షకుడా అని చెప్పి మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప ధన్యత, భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ మందిరంలో నిలబడి నిన్ను ప్రార్థించుకుంటున్న ప్రతి బిడ్డ యొక్క అవసరత మీరు ఎరుగుదురు. ఎవరు ఏ అవసరతతో ఉన్నారో వారందరి అవసరత మీ మహిమైస్తుల్లోంచి తీర్చమని కోరుకుంటున్నాం. వారిని నీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని కోరుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా సంఘంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. బిడ్డల ఏడలు మీరు చేసిన మేలు కొరకు ప్రత్యేకంగా స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రియుల అప్పారావు మాస్టర్ గారి కుమార్తెకు గవర్నమెంట్ దాంట్లో 80 సీట్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పాప ఇంకా బాగా చదువుకొని వర్ధిల్లడానికి మీ సహాయం అందించండి. అలాగనే ప్రభువా, బలహీనతతో ఉన్న బిడ్డలందరినీ కూడా బలపరచండి, స్థిరపరచండి. అలాగే అనారోగ్యంతో ఉన్న సెమ్మయ్య గారికి బుధవారం ఆపరేషన్ జరగబోతుంటుండగా చక్కగా ఆయన ఆపరేషన్ అయి ఆరోగ్యవంతులుగా నీ మందిరంలోకి రావడానికి కృప చూపించండి. మాకున్న అనుబంధ సంఘాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ చీపురుపల్లి మందిరాన్ని నువ్వు ఎంతగానో దీవించావు. ఈ మందిరం ద్వారా ఆయా గ్రామాల్లో పరిచర్య స్థిరపరిచావు. సర్వేశ్వరము, లక్ష్మీపురం, సాతంవలస, ఇంకా రానున్న దినాల్లో ఇంకెన్ని గ్రామాలు మాకు ఇవ్వబోతున్నారో, ఇంకెంత సేవ మాకు ఇవ్వబోతున్నారో దాని అంతటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గత దినాల్లో సాతంవలస మందిరం శంకుస్థాపన చేయడానికి కృపించావు. రానున్న దినాల్లో ఆ మందిరం నిర్మాణం పూర్తయి మేమందరం కలిసి ఆనందంతో నిన్ను స్తుతించుకునే భాగ్యం మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగనే ఈ రోజున ఈ కృతజ్ఞతార్పణల పండుగకు సిద్ధపాటు ఆరాధనగా దూరం నుంచి దైవ సేవకులను తీసుకొచ్చారు. మంచి వర్తమానం మాకు అందించారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దైవజనులు వారి పరిచర్యను మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ప్రభువా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ఈ ప్రపంచమును మీరు కాపాడి రక్షించండి.
నాయకులను అందరినీ కూడా, పరిపాలకులందరినీ కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అందరిని మీరు ఆదుకొని బలపరిచి వారిని స్థిరపరిచి వారి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించమని కోరుకుంటున్నాం. రానున్న శనివారం కృతజ్ఞతార్పణల పండుగకు ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి ఒక్కరూ నీ మందిరాన్ని, సేవను ప్రేమించి అర్పణలు అర్పించే కృప చూపించాను. ఈనాడు అర్పించిన ఈ అర్పణలు మీ సేవా పరిచర్యలో వాడుకొని మహిమ మీరు పొందుకొనమని మీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణంను క్షమించండి. మమ్మల్ని సోదరుండే కాక కీనుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావి తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసమును ఉదయకాల ఆరాధనలో పాల్గొనంటి ప్రతి కుటుంబాల పనును, వెతబడే ప్రతి కానుకాన్ని సేవా పరిచయ నిమిత్తమును, రాబోయే దినాల్లో జరగబోతున్నట్టు నూతన మందిర నిర్మాణము కొరకును, రాబోయే వారములో కృతజ్ఞత అనే కానుకల పండుగ నిమిత్తమును, సర్వప్రపంచము నుండి సార్వత్రిక సంఘాలన్నిటిపైనను, సకల పరిశుద్ధులపైనను, ప్రపంచంలో కరోనా వైరస్తో భారత రోగులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తన రెండో రాకడ పర్యంత వరకు సదా తోడే ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు మాకు అందుతున్నాయి. ఇంకెవరైనా కానుకలు పంపదలుచుకుంటే మన చర్చ్ అకౌంట్ నెంబర్స్: ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 307625883332. మరొక్కసారి 307625883332. ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ SBIN 0000767. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0000767. అలాగే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ 077810100040467. మరొకసారి 0778100040467. ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ANDB 00007778. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.